హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే జై శ్రీకృష్ణ జై ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ నమో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమో విష్ణుపాదాయ కృష్ణకృష్ణాయ గోఖలే శ్రీమతి భక్తి వేదంత స్వామి నిత్యనామే నమస్తే సరస్వతి దేవి గౌరవాన్ని ప్రచారాన్ని నిరూషించుకునేవారి పాశ్చాత దేశాన్ని జై శ్రీకృష్ణ చైతన్య ప్రపంచానంద శ్రీ అద్వైత శ్రీవాసాది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే జై శ్రీకృష్ణ ప్రపంచం జై హరే కృష్ణ అందరికీ నమస్తే అండి, వందనాలు. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్, అదేవిధంగా ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. నా ఛానల్కి సుస్వాగతం. టెంపుల్స్ జర్నీ లైఫ్కి నా పేరు దేవరకొండ మురళీధర్, ప్రతిదీ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ముఖ్య విషయం చెప్తానండి. సో ఈ వీడియో చూడకముందు ఫస్ట్ డెవోటీస్ అందరూ ఇప్పటివరకు నా ఛానల్లో అందరూ వీడియోస్ అని చూస్తున్నారు, టెంపుల్ టచ్ వీడియోస్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో దయచేసి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కింద ముందు వచ్చేసి వీడియో కింద సబ్స్క్రైబ్ పెట్టుకుంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ చూసుకొని నేను చేసే వీడియో ఒకటి మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ వచ్చినప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ కాదు, ప్రతి ఒక్కరు చక్కగా చూడగలరు. అదొకటి. ఇంకోటి ఏంటంటే మీరు వీడియో చేసేటప్పుడు చేయకుండా మీ దగ్గర సపోర్ట్. సో ఈ వీడియో చేయడం ముఖ్య కారణం ఏంటంటే నేను గత 70 రోజుల నుంచి టెంపుల్ దర్శన యాత్ర చేస్తున్నాను. సైకిల్ మీద చూడొచ్చు, సైకిల్ మీద టెంపుల్ దర్శన యాత్ర. ప్రతి అంటే ముఖ్యంగా హిందూ సనాతన ధర్మ ప్రచారణ యాత్ర బైసైకిల్, హిందూ సనాతన ధర్మ ప్రచారణ యాత్ర, అయితే హిందూ ధర్మ ప్రచారణ యాత్ర బైసైకిల్. అదేవిధంగా దాంతోపాటు హిందువుల సంస్కృతి సాంప్రదాయం కాపాడడానికి హిందూ టెంపుల్ దర్శన యాత్ర. హిందువుల సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడం, కాపాడడం, రక్షించండి. సో మీరు మర్చిపోతూ నిత్యం భగవద్గీత, భాగవతం, మహాభారతం, రామాయణం చదవండి, వినండి, చదివించండి. సో అట్లీస్ట్ 10 నిమిషాలు చదవండి. ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం జపించండి. ఎట్లంటే జపపాలు తీసుకోండి, జపమాలు తీసుకోండి, హరే కృష్ణ మహామంత్రం జపించండి అని చెప్పడానికి. సో మన యొక్క ధర్మాన్ని మనం రక్షించుకుంటాం, కాపాడుకుందాం అని ధర్మ ప్రచారాన్ని అక్కడ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెవోటీస్ ఎవరైనా సరే ఒక 5 మెంబర్స్ అనే టీం, నాతో పాటు 4 వస్తే 5 మెంబర్స్ ఒకరు, వీలైతే 10 మంది వస్తామంటే 9 మెంబర్స్ జాయిన్ అవుతారు. 9 మెంబర్స్ 5 + 4. సో 5 మంది జాయిన్ అవుతాం, 4 నుండి 10 మంది జాయిన్ అవుతారంటే 9 మెంబర్స్ అండి. సో అది నేను కోరుకుంటే ప్రజెంట్ వచ్చేసి పొద్దున్న నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళాము. ఫస్ట్ జర్నీ, సెకండ్ జర్నీ హైదరాబాద్ నుంచి అరుణాచల్ వరకు. వీళ్ళైతే మధురైగడ వెళ్తాం. సో లేకపోతే త్రివేంద్రం అంటే ఇక్కడ వర్షాలు అంటే క్లైమేట్ని బట్టి వెళ్తాం. అంటే క్లైమేట్ కానీ బాగా తీవ్రంగా ఎక్కువ వర్షం ఎక్కువ పడుతుంది, భారీగా వర్షాలు పడుతుంది. సో సౌత్ జోన్లో వర్షం పడుతుందని తెలుసు, కానీ అక్కడ మనం వెళ్ళేటువంటి ప్లేస్ వర్షం ఎక్కువ పడుతుంటే మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. సో వీళ్ళైతే అరుణాచలం మాత్రం కంపల్సరీ వెళ్తున్నాం. సో వీళ్ళైతే మధురై అండి. సో మన యొక్క భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటే మనం ఖచ్చితంగా ముందుకు వెళ్తాం, భక్తుల సహకారంలో కూడా వెళ్తాం. అదేంటంటే ముందు అందరికంటే అన్నింటికంటే ముందు ఏంటంటే మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నామో భక్తిగా చేయగలమో హరే కృష్ణ మాత్రం చెప్పిస్తుంటారు నిత్యం. సో రోజు 16 సార్లు చెప్పించాలండి. సో ఒక రౌండ్ వచ్చేసి 2 నిమిషాలు, 16 రౌండ్ మీకు చెప్పించాలి. సో మనం ఇప్పుడు వీళ్ళైతే చెప్పించకపోవడం, ఇప్పుడు వీళ్ళైతే ఇప్పుడు మనం హరే కృష్ణ మాత్రం చెప్పించడం. సో అదేవిధంగా పంచతత్వం అంటారు, అంటే జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్తులు అట్లా ఒకసారి చెప్పించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హిందువుల సంస్కృతి సాంప్రదాయం గురించి తెలియజేయడం, ప్రకృతి పర్యావరణం గురించి తెలియజేయడం, ముఖ్యంగా హిందూ సనాతన ధర్మ ప్రచారాత్మ, హిందువుల యొక్క సనాతన ధర్మ ప్రచారం. మనకెందుకంటే హిందూ ధర్మ ప్రచారం ధర్మబద్ధం కంటే ఒక సరిపోతుంది, ఎందుకంటే ఒక చిన్న సేవా కార్యక్రమం చేయాలనిపించింది. ఒక చిన్న సంకల్పం పెట్టుకున్నాను. ఇది స్వతహాగా స్వతంత్రంగా వ్యక్తిగతంగా చేస్తున్నాను. ఒక హిందువులు ఎవరైనా మనకు సహకరించిన హిందూ సంస్కృతి సంప్రదాయాలు కాపాడేటువంటి సంస్థలు ఉన్నాయి. సో హిందూ ధర్మ ప్రచార యాత్ర సంస్థలు ఉన్నాయి. సో ఆ సంస్థలు కూడా మనకు మధ్యలో కోఆపరేట్ చేసినా, సహాయం చేసినా వాళ్ళ యొక్క సహకారం, దీవెనలు, ఆశీస్సులను తీసుకుంటాము. సో తప్పకుండా ఇది నేను వ్యక్తిగతంగా చేస్తున్నాను. ఈ వ్యక్తిగతంగా చేసినప్పుడు ఈ యొక్క చిన్న సేవా యాత్రలో ఎవరైనా పాల్గొని వచ్చిన వాళ్ళు టీమ్గా జాయిన్ అయ్యి ఈ యొక్క యాత్రను విజయం చేయాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండి మేము కూడా భక్తిగా ఉంటాము. శ్రద్ధగా మా ఏకాగ్రతతో ఈ యొక్క సైకిల్ యాత్ర చేసుకుంటూ ధర్మ ప్రచారణ యాత్ర మా శక్తిగతిగా మా వంతు కొద్దిగా కృషి చేస్తాము, సేవ చేస్తాము అనేది మాత్రమే రండి. వరకు 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోతాను. మా కష్టం ఇంటి దగ్గర కష్టం ఇబ్బంది, నేను జాబ్ చేసుకుంటున్నాను, నేను ఉద్యోగం ఉంది, నేను కూలి పని చేసుకోండి, నా షాప్ ఉంది, నేను వెంటనే వెళ్ళిపోవాలని అనుకోవద్దండి. కనీసం ఒక
10 to 15 డేస్ ఉంటుంది. మనం చెప్పలేం. 1 వీక్‌లో కంప్లీట్ అయితే 1 వీక్‌లో ఇంటికి వచ్చేస్తాం. 10 డేస్ కంప్లీట్ అయితే 10 డేస్‌కి వస్తాం. 15 డేస్ కంప్లీట్ అయితే 15 డేస్‌కి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం. సో మ్యాక్సిమం అరుణాచలం మాత్రం కంపల్సరీ. అక్కడ వీలైతే మదురై, ఇంకా వీలైతే త్రివేంద్రం. అంటే ఇంకా అక్కడ వర్షాలు పడుతుందని తెలుసు. ఒకవేళ తగ్గిపోతే మనం వెళ్దాం, లేకపోతే మధుర వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేది. లేదా అరుణాచలం వరకు వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోతాం. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో మీరు వచ్చినప్పుడు సైకిల్ తెచ్చుకోండి, మీరు బ్యాగ్ తెచ్చుకోండి, తక్కువ లగేజ్ తెచ్చుకోండి. ఒక బ్యాగ్ ఎక్కడ తెచ్చుకోండి, లేకపోతే 2-3 బ్యాగులు తెచ్చుకోవద్దు. సో మేము బట్టలు 4 జతలు 5 జతలు బట్టలు తెచ్చుకోండి. సో మీరు వైట్ డ్రెస్లో ఉన్న ఇబ్బంది లేదు, వైట్ డ్రెస్ వైట్ పంచ. సో మీరు ధోతీని కట్టుకోవచ్చు. సో ప్యాంట్ అని వేసుకోండి, ఇష్టం అయితే. ఎందుకంటే తనకు సివిల్ డ్రెస్లో ఉన్నాను నేను ఎక్కువ. సో మీరు కూడా ఉండొచ్చు సివిల్ డ్రెస్ ఇష్టం అయితే. ఎందుకంటే మనకు ఉండాల్సిన డ్రెస్ వచ్చేసి వైట్ డ్రెస్. సో మీరు వైట్ డ్రెస్ వేసుకొని ఇబ్బంది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా సో తన ప్రచారం ఒకటే. సో తప్పకుండా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హిందూ ధర్మ ప్రచార యాత్రకి సేవా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఒక సైకిల్ మీద వెళ్తే హిందూ ధర్మ ప్రచార యాత్ర చేస్తాం. హిందూ టెంపుల్స్ అన్ని దర్శించుకుంటూ సేవా కార్యక్రమం నుంచి సేవ చేసుకుంటూ వెళ్తున్నాం. విజ్ఞాన యాగాలు కావచ్చు, ఏదైనా ఉండొచ్చు, అన్నదాన ప్రసాదాలు ఉండొచ్చు, అన్నదాన కార్యక్రమం ఉండొచ్చు. అక్కడ సేవా కార్యక్రమం పాల్గొంటూ వెళ్తుంటాం, దర్శనం చేసుకుంటాం. సో హిందూ టెంపుల్స్ యొక్క ప్రత్యేకత, విశిష్టత, ఆల చరిత్రను తెలుసుకుంటూ దర్శనం చేసుకుంటాం. సో అక్కడ తీర్థప్రసాదాలు మహాప్రసాదం చేసుకుంటాం. సో ముఖ్యంగా ఏంటంటే మనం ఈ సైకిల్ ఏ సైకిల్ ఉంటే ఆ సైకిల్ తెచ్చుకోండి. కన్వీనియంట్ కూడా సైకిల్ తెచ్చుకోండి. సైకిల్ ఏం రెగ్యులర్ తగ్గట్టుగా సైకిల్ కిట్ పెట్టుకోండి, పంచర్ కిట్స్, సైకిల్ పంపాలు అంటే పెట్టుకోండి. సో మీకు డ్రెస్సెస్ పెట్టుకొని వైట్ డ్రెస్సెస్, సివిల్ డ్రెస్ పెట్టుకోండి. ఇవన్నీ జవాబు కంపల్సరీ పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు ముఖ్యంగా లగేజ్ ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ లగేజ్ పెట్టుకుంటే మీకు దారి ఖర్చులకి, తినేదానికి, ఉండేదానికి కొద్దిగా అమౌంట్ తెచ్చుకోండి. అంటే ఒక 10,000 తెచ్చుకోండి, 5,000, 10,000, 15,000 ఇస్తుంది. సో ఖర్చులు ఉంటాయి. అలా అయితే అంతవరకు మినిమం ఒక 10,000 పెట్టుకుంటే బెస్ట్. సో ఎందుకంటే దానికి ఎక్కడైతే మనం ఫ్రీ ఫుడ్ ఫిష్ అయితే అక్కడ ఉంటాం. ఫ్రీ ఫుడ్ ఫ్రీ లేని చోట మనం ఖచ్చితంగా రూమ్ తీసుకొని ఉండాల్సి వస్తుంది. సో అది మీరు ఆలోచించండి. భక్తులకు సహకారం ముందుకు వెళ్తాను అనుకుంటారు కొందరు. సో కొందరు భక్తులకు సహకారంతో మనం సహకరించి ముందుకు వెళ్ళచ్చు. కానీ అన్ని సందర్భాలు జరగవు కాబట్టి సో మన సొంత కష్టాలు ముందుకు వెళ్ళాలి, సేవా కార్యక్రమం చేయాలి. అది బెస్ట్. సో ఇక హిందూ ధర్మ ప్రచార యాత్ర బైసైకిల్, అదేవిధంగా హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, ప్రకృతి పర్యావరణ సంరక్షించడానికి ఇది నిత్యం భౌతిక భావన చదవండి అని తెలియజేయడానికి. అంతేగాని మనం వేరే విధంగా ఆలోచించలేదు. ఒక చిన్న సేవా కార్యక్రమం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టాము. ఓకే, వీలైతే మనం బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఉన్న వాళ్ళు ఏదైనా కాంప్లెక్స్ కానీ, మహామంత్ర కార్డ్స్ కానీ, కలెక్టర్ కానీ అన్ని హిందూ టెంపుల్స్ వాళ్ళకి కలెక్టర్లను డిస్ట్రిబ్యూట్ చేస్తూ వెళ్తుంటాం. సో అదొకటి మనకు ఒక సేవా కార్యక్రమం. అక్కడ ఏదైనా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటాం. ఇలాంటి కార్యక్రమాలకు సేవా కార్యక్రమం చేసేదానికి యాజ్ ఏ వాలంటీర్ సేవ, అంటే ఓన్ వాలంటీర్ సేవ. సో ఇది పర్సనల్ వాలంటీర్ సేవ అనుకోండి. సో మీరు కొంత డబ్బు ఖర్చు పెట్టి చేసుకోవచ్చు. భక్తులకు సహకారం కూడా ఉంది. ఎవరైనా మీకు ఏమైనా సాయం చేసి తీసుకుని మీరు రావచ్చు. కానీ సైకిల్ మీద ఎలా చూస్తే ఇది పాదయాత్ర కాదు, నడుచుకుంటూ వెళ్ళేది కాదు. సో సైకిల్ మీద వెళ్తాము. అక్కడ ఆ ఊళ్ళో టెంపుల్స్ ఉంటాయి, టెంపుల్ దర్శించుకుంటే అక్కడ ఏమైనా భక్తులుంటే మనకు తెలిసింది మన యొక్క జ్ఞానం ప్రకారం తెలియజేస్తాం. వాళ్ళు పాటించుకొని మనం పాటించాలని చెప్తాం అంతే. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనం మార్చుకుంటూ పోలేం కాబట్టి క్రమబద్ధంగా ఉండండి. సనాతన ధర్మం కాపాడి రక్షించండి. ఓకే, హిందువుల సంస్కృతి సంప్రదాయం కాపాడండి, సంస్కృతి సంప్రదాయం తెలుసుకోండి, తెలియజేయండి అని చెప్తుంటాం. సో ఈ యొక్క ధర్మ ప్రచారాన్ని సహకరించండి. ఎవరైనా సరే 4 మెంబర్స్, ఒక 5 మెంబర్స్ టీం కావాలంటే 4 మెంబర్స్ జాయిన్ అవుతారు. ఒక 10 మెంబర్స్ టీం కావాలంటే ఒక 9 మెంబర్స్ జాయిన్ అవ్వండి. 5+4, సో 9 మెంబర్స్ జాయిన్ అవ్వండి. అప్పుడు ఖచ్చితంగా ఒక 5 మెంబర్స్ టీం కానీ 10 మెంబర్స్ టీం కానీ రెడీ అవుతాము, మేము వస్తాము, మేము జాయిన్ అవుతాము అన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో నాకు వాట్సాప్ నెంబర్, ఫోన్ నెంబర్ ఇచ్చినాను. మీరు ఫోన్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అది టెలిగ్రామ్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి. తిరుపతి నుంచి బయలుదేరుతాము. ఆల్రెడీ ఇది సెకండ్ జర్నీలో ఉన్నాము. తిరుపతి నుంచి జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు మాత్రమే డెవోటీస్. సో పర్ఫెక్ట్ డెవోటీస్ అండి. సో ఎవరైనా దీక్షితులో ఉన్న వాళ్ళు, కంఠమాల వేసుకున్న వాళ్ళు కూడా మీరు జాయిన్ కావచ్చు. ఎందుకంటే నేను కంఠమాల వేసుకుని 4 నెలలు ఉన్నాను. సో ఎవరైనా నేను సేవ చేస్తానన్న వాళ్ళు తప్పనిసరిగా జాయిన్ కావాలి, ఇంకా మంచిది. ఎందుకంటే కొందరు గురువులు ఉంటారు, కొందరు నేను చేస్తాను నాకు తోడు ఎవరు లేరన్న వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. సో దానికోసం నేను చిన్న హెల్ప్ నడుపుతున్నాను. సో నేను ఇప్పటికీ ఓన్లీ ఒక్కరినే నేను ఇది 3,600 కిలోమీటర్ పైన రన్ అయింది. 2 జర్నీస్, ఫస్ట్ జర్నీ, సెకండ్ జర్నీలో ఉన్నాను. సో సుమారుగా మోర్ దెన్ 600 టెంపుల్స్ పైన దర్శించుకున్నాను. అది విషయం. పేపర్స్ కూడా మన పేపర్ యాడ్ కూడా వచ్చేసింది. న్యూస్ పేపర్స్ కూడా ఈ న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేసేది కూడా ఒక 3 ఇంట్రెస్ట్ కండక్ట్ చేసేది. సో మన ఏంటంటే ఇక కిట్ పట్టేసుకొని పేరు తెచ్చుకోవాలని ఈ సేవా కార్యక్రమం చేయట్లేదండి. ఒక గుర్తింపు రావాలని చేయట్లేదు, ఒక సేవా కార్యక్రమం చేయాలి. ఒక చిన్న
సేవ కార్యక్రమం ఇస్తే భక్తులు గుర్తిస్తాడు. మన భవిష్యత్తులో మన జీవితంలో మంచి జరుగుతుంది ఉద్దేశంతో ఈ సేవ కార్యక్రమం చేస్తున్నాం. అంటే అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ప్రజలందరూ బాగుండాలి, భక్తులందరూ బాగుండాలి, హిందూ యొక్క సంస్కృతి సంఘాలు రక్షించండి, కాపాడండి, అందరూ హిందువులు మీరు ధర్మబద్ధంగా ఉండండి అని తెలియజేయడానికి విషయం చెప్పడానికి మాత్రమే మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం. సో ఈ దీంట్లో ఎటువంటి స్వార్థం లేదు, ఎటువంటి సులభం లేదండి. అందరూ బాగుండాలని కార్యక్రమం ఈ యొక్క పూజలు, అర్చనలు, అభిషేకాలు అన్ని చేస్తున్నాం. కానీ ఈ యొక్క కార్యక్రమం ఎవరైనా పాల్గొన్నవారు తప్పకుండా ఈ యొక్క కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చిందండి నెంబర్కి మెసేజ్ చేయండి, కాల్ చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ జై శ్రీకృష్ణ పరమాత్మ హరి ఓం. నా పేరు దేవకొండ మురళీధర్, పుత్తూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. నా నెంబర్ వచ్చేసి 7207150579. నా వాట్సాప్ నెంబర్ టెలిగ్రామ్ నెంబర్ అది ఓకే 7207150579. నా పేరు దేవకొండ మురళీధర్, పుత్తూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఓకే హరే కృష్ణ.